ప్రియదేవుని బిడ్డలారా, మరి స్త్రీల సమాజం అని ప్రతి సంఘంలో ఉంటుంది. బుధవారం ప్రార్థన కూడిక అన్నది కాదు, కానీ వారికి ఒక పేరు ఉంది, స్త్రీల సమాజము. స్త్రీల సమాజంలో ఇటువంటి మీటింగులు, పరిచర్లు, ప్రార్థనలు ఏమి ఉండవు, కానీ స్త్రీలు నేర్చుకోవాల్సిన విషయాలు బుధవారం నాడు బుధవారం కూడికలో వారు జరిగించుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు వచ్చినా అది దేవుని పరిచర్యే. మరి ఈ సమయం ముందు మీరు విన్నటువంటి మాటలు మీకు ఎంతమందికి అర్థమైందో లేదో తెలియదు, కానీ చారమ్మ గారు తల్లి కొద్దిగా నేర్చుకున్నారు. కస్తూరామ్ గారు అసలు ఏమి నేర్చుకోలేదు. దానికి చాలా ఆశ్చర్యపోవాలి. దేవుని కార్యాలు అంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది కనుక ప్రియదేవుని బిడ్డలారా, నేర్చుకునే విషయంలో ఆసక్తి ఉంటే మీకు దేవుడు అన్నీ నేర్పుతారండి. ఆసక్తి ఉంటే దేవుడు అన్నీ నేర్పుతాడు. అక్షరము మొక్క రాని వాళ్ళు బైబిల్ చదువుతారు. ఈ రోజున అక్షరం మొక్క రాని వాళ్ళు ఎలాగొచ్చింది వాళ్ళకి? దేవుని సన్నిధిని ప్రార్థన చేసుకోవడం, విన్నటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోవడం, ఆ ప్రకారంగా వారు బైబిల్ చదివిన వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మీకు చదువు అవసరం లేదు. అసలు బైబిల్ చదవడానికి చదువు అవసరం లేదండి. ఏదైనా డిగ్రీలు కావాలంటే చదువు కావాలి, ఉద్యోగం కావాలంటే చదువు కావాలి. బైబిల్ చదవడానికి చదువు అసలు అవసరం లేదు. ఎవరితోనే చదివించుకుంటే మీకు బైబిల్ వస్తుంది. జాయిగా ప్రభువా నాకు బైబిల్ చదవడం నేర్పించంటే కనీసం బైబిల్ చదివేటటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సమయం అందు మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. వాక్యాన్ని చదువుకొని చాలా సమయం అయింది. క్లుప్తంగా 15 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మన ముందున్నటువంటి కార్యక్రమాలకు మనం చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి వీళ్ళకి చిన్న చిన్న మరి గిఫ్ట్లు, బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. కింద భోజనాల కార్యక్రమం సిద్ధంగా ఉన్నాయి. పైకి మీకు వాసన వస్తున్నట్టు ఉన్నది. కనుక ఇవన్నీ మనం ఆలోచిస్తూ దేవుని సన్నిధానంలో మనం ఉండడం చాలా బాధాకరమైన విషయం. కనుక మనం త్వరగా ముగించుకొని మనం మొదటి దినపు ఆరాధన కూడిక కనుక మనము మరి ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ మనం ముందుకు వెళ్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమానికి వెళ్దాం. చదవండి ఒకసారి. ప్రియదేవుని బిడ్డలారా, అత్యధికమైనటువంటి మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేని దాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా ఇంతవరకునైనా చక్కని విషయాలు ప్రభా సాక్ష్యం ఇచ్చారు. అలాగే ప్రభా మరి స్త్రీల సమాజం వారు కూడా వారు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇక్కడ అప్పచెప్పారు తండ్రి. ఇవన్నీ కూడా మనుషులమైన మేము చూడడం కాదు నైనా, మీరు చూస్తున్నారు తండ్రి. మేము ఎక్కడున్నా, మేము కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఆకాశం మీద ఉన్నా, భూమి మీద ఉన్నా, నీళ్ళ మధ్యలో ఉన్నా, నీళ్ళ క్రింద ఉన్నా, ఎక్కడున్నా కానీ ప్రభునైనా మీరు మమ్మల్ని చూసేవారు కనుక ఈ సమయం అందునైనా నీ బిడ్డలు మీరు చూశారు కనుక వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంకను స్త్రీల సమాజంలో చక్కగా అభివృద్ధి కావడానికి, స్త్రీల సమాజంగా కూడుకుని వారందరూ కూడా వారి జీవితంలో అద్భుత కార్యాలు చూడడానికినైనా ముందు 2026 సంవత్సరం ఇంకాను వారు నేను ప్రభా అందరూ కూడుకుని ప్రభా అటు రీతిగా నేర్చుకోవడానికి నీ కృప చూపించండి. ఈ స్త్రీల సమాజం నడిపిస్తున్నటువంటి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అలాగే కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. చదవని లేఖన భాగాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ బిడ్డలమని మేము వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను మాకు దయచేయండి నైనా. నిలబడిన దాసును మరుగుపరిచినైనా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మీ స్వాధీనములో ఉంచుకోండి ప్రభా. నీ దాసునికి మీరే బోరగా ఉండి మాట్లాడండి. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని మొదటి రోజు కనుకనైనా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంతో, సంతోషంతో మీరు ఇచ్చేటటువంటి దీవెనలతో ముందుకు సాగిన కృప మాకు దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలే కానీ, కృపే కానీ, దీవెనలే కానీ, ఇది అత్యధికమైనటువంటి విధముగా దేవుడు మనకు దయచేయువాడు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి ఈ పత్రికలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాటిని చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెనలు అత్యధికముగా మానవులకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం ఒకసారి చదువుతామండి. 6వ వచనం, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిసారకుల మగుటకు మాకు స్వాస్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపుని గాని ఆత్మ జీవింపచేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రొత్త నిబంధనకు మనలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. క్రొత్త నిబంధన. బైబిల్లో 2 భాగాలు ఉంటాయండి. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగము పాతని నిబంధన, రెండవ భాగము క్రొత్తని నిబంధన. మనం ఏది పాటించాలి అని మీరు డౌట్ పడకండి, 2 మనం పాటించాలి. అయితే అందులో మొట్టమొదటిగా పాత నిబంధనలో యెహోవా దేవుని గురించి ప్రవచనాలు ఎక్కువ ఉంటాయి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య మనకు కనబడుతూ ఉంటుంది. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. పాత నిబంధనలో మనం కొద్ది విషయం జ్ఞాపకం చేయడానికి, అర్థం అవడానికి చెప్తున్నా. పాత నిబంధనలో పాప పరిహారార్థంగా మనము పాప పరిహారార్థ బలులు అర్పించేవాళ్ళం. ఒక కోడిని కానీ, ఒక మేకను కానీ, ఒక జంతువుని కానీ, ఒక పావురాన్ని కానీ తీసుకుని వెళ్ళి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర మనము వాటిని అర్పించి మన పాపాలను ఆ రక్తం ద్వారా శుద్ధి చేయమని దేవుని అడిగేవారు. ఇది ఇదివరకు పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి మనము పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధనలు పాపం చేసినప్పుడు ప్రాయశ్చిత్త బలియాగం మనం చేసేవారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనము పాపములోకి వెళ్ళకుండా, పాపంలో పడకుండా, ఒకవేళ పాపము చేసిన వాడు రక్షింపబడడానికి, పాప పరిహారంతో పొందడానికి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే చాలు. ఆయనే మనందరి కొరకు సిలువ మీద రక్తం కార్చాడు. మన పాపాలన్నీ కూడా సిలువలైన మేకులకు కొట్టివేశాడు. ఆయన రక్తం చేత మన పాపాలనైనా కడిగి మనల్ని కూడా పవిత్ర చేస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించి మనల్ని పాపం నుంచి విమోచన జరిగిస్తున్నాడు. కనుక ఒకే బలి ప్రజలందరి కొరకు, భూమి మీద ఉన్నటువంటి పుట్టబోయే వారి కొరకు, పుట్టిన వారి కొరకు, అందరి కొరకు ఆయన ఒకే బలి చేసి అయినా పాప ప్రక్షాళన చేశాడు. కనుక యేసు ప్రభువుని నమ్ముకున్న వారు పాప పరిహారార్థ బలులు అర్పించని అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది క్రొత్త నిబంధన. కనుక మనము ఇప్పుడు పాత నిబంధన కింద లేం, మనం క్రొత్త నిబంధన కిందనే మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత అంతా కూడా క్రొత్త నిబంధనలోనికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు రాని క్రితం అంతా కూడా పాత నిబంధనలోకి వస్తుంది అనమాట. జస్ట్ కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేదంతా కూడా ఏంటో తెలుసండి, అత్యధికమైనటువంటి మహిమను ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నాడు. 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు అత్యధికమైనటువంటి మహిమ. ఏ మహిమ అంటే ఇది? అత్యధికమైనటువంటి మహిమ. తల్లిదండ్రులు ఎవరన్నా ఇస్తే కొద్దిగా ఇస్తారు, తల్లిదండ్రులు ఏమైనా ఇస్తే కొద్దిగానే మనకి సహాయం చేస్తారు. ఆస్తిపాస్తులు అంతా మనకి రాసేవారండి. ఇటు మనం ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత ఇటు చూడడానికి చెప్పి ఏం చేస్తారు, తల్లిదండ్రులు కొంత దాచుకుంటారు. అత్యధిక మహిమ, అత్యధిక ఆస్తిపాస్తులు మనకి ఏం దాచిపెట్టరు. ఒకవేళ ఇచ్చేసినా కానీ కుమారులు చూసేవారు ఉన్నారు, చూడని ఉన్నారు. కనుక వారు దాచుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకుని వారికి మన ఇంట్లో అంతా చూపించము, మన ఇంట్లో అంతా వారికి పెట్టాం. కొంత మనం దాచుకొని మనకు మంచిది ఉంచుకొని ఇది పర్లేదులే అనుకున్నది చుట్టాలకు పెడతామే కానీ, బంధువులు పెడతామే కానీ మన పిల్లలకి కాకుండా ఎదుటి వారికి పెట్టేటువంటి అంత మంచి మనసు మనకు లేదండి.
నాకైతే లేదని చెప్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పిల్లల తర్వాత ఎవరన్నా అనుకుంటాం, దేవుడు అలా కాదు, వారి తర్వాతే ఇంకెవరైనా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడండి, అత్యధికమైనటువంటి మహిమను మనకి ఇవ్వడానికి అయినా ఎదురు చూస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం ఎక్కువ ఉంటాం కనుక దానిని మీరు ఆనమాలు పెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో గలతీయులకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది. 1వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు మనోనేత్రము వెలిగింపబడినందున నేను మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాత్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఏ ఐశ్వర్యం అంటే ఇది? మహిమ ఐశ్వర్యము. అధికమైనటువంటి మహిమైశ్వర్యము దేవుడు మనకి ఇచ్చివాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 3వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. 3వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికనమ్మా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. శక్తి చెప్పున అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేను ఏంటంటే అత్యధికముగా దయచేయగలిగినటువంటి దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది అత్యధికమైనటువంటి మహిమ. ఆయన మహిమ అత్యధికమ ప్రజల మీద ఆయన ఉంచడానికి, తన బిడ్డల మీద ఉంచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అత్యధికమైన మహాత్యాన్ని కూడా దేవుడు ఇవ్వడానికి చూస్తున్నాడు. అత్యధికమైనటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన చూస్తున్నాడు. అత్యధికమైన కృపల గురించి కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనకు తెలియజేస్తుందండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక కొద్దిగా వెనక్కి రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 14వ వచనం అండి. మరియు మీ ఎడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమై చాలండి. అత్యధికమైనటువంటి కృప. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాము, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నామంటే 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అత్యధికమైనటువంటి మహిమతో ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించాడు. అత్యధికమైన మహాత్మ్యముతో నిన్ను నన్ను ఆశీర్వదించాడు. అత్యధికమైన జ్ఞానమును దేవుడు మనకు ఇచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. అత్యధికమైనటువంటి కృపను కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. అందుకని పౌలు గారు 4 విషయాలు 4 సార్లు ఈ కృప యొక్క ఐశ్వర్యాలను బట్టి మనకు 4 మాటలు అని చెప్పాడు. ఆ 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనము ఈ కొత్త సంవత్సరం అంతా కూడా 4 మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు మాకు ఇస్తానన్నావు, దయచేస్తానన్నావు కనుక అట్టి కృపను మాకు దయచేయమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ మనం గడుపుకోవడానికి ఈ 4 మాటలు ఈ సందర్భంలో ఈ సమయం అందు మనం ధ్యానం చేసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రికల నుంచి ఈ 4 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను చూపిస్తాను. ఆ 4 మాటలు అండర్లైన్ చేసుకుని ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆ 4 మాటలను బట్టి మీరు ఆధారపడాలని, దేవుని చేత దీవింపబడాలని ప్రభు పేరట మీకు మనము చేస్తున్నాను. 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమాపణ మనకు 2 ఎడగొట్టే క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి అంటే పౌలు గారు చెప్తున్నారండి, దేవుని కృపా మహదైశ్వర్యము. ఇక్కడ ఐశ్వర్యాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. ఐశ్వర్యం ఎలాగుంటుందంటే, ఏదైనా మీరు కొనుక్కోవాలంటే ఐశ్వర్యం కావాలి, ఏదైనా సంపాదించుకోవాలంటే ఐశ్వర్యం కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే ఐశ్వర్యం కావాలి, బట్టలు కొనుక్కోవాలంటే ఐశ్వర్యం కావాలి, బిడ్డలు పెంచుకోవాలంటే ఐశ్వర్యం, స్కూల్లో చదివించాలంటే ఐశ్వర్యం కావాలి. ఈ ఐశ్వర్యము ఈ లోకములో ఉన్న ధనం కాదండి, దేవుడిచ్చేటటువంటి ధనము.
దేవుడిచ్చేటటువంటి కృపా మహదైశ్వర్యము. కృప అనేదంట మహా ఐశ్వర్యం కంటే గొప్పదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప అనేది డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. కృపని ఎందుకంటారో తెలుసా? ఏమండి, నా మీద కొద్ది కృప చూపించండి, నేను చాలా చితికిపోయినానండి, నా మీద కృప చూపించి నాకు ఏదన్నా వస్త్రాలు ఇవ్వండి, కొద్దిగా ఆదాయం ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, ధాన్యం ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు కదా. కృప ఎలాగొస్తుందో తెలిసింది? నువ్వు చేసిన పనికి ఇచ్చేది జీతం. నువ్వు ఏదైనా పని చేస్తావు అనుకో, నీకు వచ్చేది ఏంటండి? జీతం అవుతుంది. కానీ ఏ పని చేయకుండా దేవుడు నీ మీద కృప చూపించి నీకు అన్ని ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృపను దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. మానవుడు పెళ్లికి వెళ్ళామండి, పెళ్లికి వెళ్ళిన తర్వాత కట్నం చదివేస్తాం. చదివించిన తర్వాత మళ్ళీ మనం ఏమనుకుంటాం? కృపతో కట్నం చదివించారు అంటారు ఎవరన్నా? అందరూ చెంబు పెడితే బిందె అడుగుతారు. ఏం పెడతానమ్మా? చెంబు పెడితే బిందె అడుగుతారు. ఒకటి ఇస్తే రెండేసి మరలా తిరిగి పెట్టాలి. అది కృప కాదు, అది కట్నం అంటారు దాన్ని. ఇచ్చిన తర్వాత మరలా తిరిగి ఆశించేది లాభసాధకమే, కట్నంతో సమానమే. కానీ దేవుడు మనకి ఇచ్చేది, దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ మనల్ని ఏమో అడగడండి. అడుగుతాడా? ప్రాణం ఇచ్చాడు, మళ్ళీ అడిగాడా? అడగలేదు. సుఖ సంతోషమైన జీవితాన్ని ఇచ్చాడు, అడిగాడా? నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన సిలువలో మరణించి రక్తం కార్చి నేను పవిత్రపరిచాడు. దేవుడు అడిగాడా? నా రక్తం నాకు ఇచ్చే, నా ప్రాణం నాకు ఇచ్చే, నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు కూడా నా కొరకు ప్రాణం పెట్టాడా? దేవుడు అనలే. కృప అనేది ఎలాగుంటుంది అంటే ఉచితంగా ఇచ్చేది కృప. చాలా మంది అనుకుంటారు దేవునికి ఏది ఇస్తున్నారా ఇలా, అందుకే ఆయన మీద దీవిస్తున్నాడు అనుకుంటారు. అన్యులైనటువంటి వారు, దేవుని గురించి తెలవని వారు అనుకునేది ఏంటంటే వీళ్ళు సంఘానికి వెళ్తున్నారు, సంఘం నుంచి దేవుడికి ఏదో ఇస్తున్నారు. ఏం తీసుకుంటాడు ఆయన? ఆయన ఎక్కడ ఉంటాడు? ఎక్కడికి తీసుకెళ్ళి మనం ఇస్తాం? మనం ఎక్కడికి తీసుకెళ్ళి ఇవ్వడానికి అవకాశం లేదు. ప్రియమైన పట్ల జ్ఞాపకం చేసుకోండి, కృపా మహదైశ్వర్యం. కృపే మన జీవితంలో ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తాత్వికుడి. ఆయన పౌలు గారు గమాలీల పాదాల వద్ద నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో బైబిల్ చదవాలంటే రోమా పౌరసత్వం కలిగి ఉండాలంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కునేవారు. కానీ పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగిన వాడు పౌలు గారు. అందుకే సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఏం చేసేవాడు? క్రైస్తవులందరినీ హింస పెట్టేవాడు అనమాట. రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటూ రోమా గవర్నర్ చేత ముద్ర పొందుకుని గమాలీల పాదాల వద్ద నేర్చుకుని చదువుకొని ఎంతో తాత్వికుడైన జ్ఞానవంతుడై ఉండి కూడా క్రైస్తవుల్ని చూస్తుంటే దేవుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఈయనేమైనా మన పనికి ఉపయోగించుకుంటే మనకు బాగా పనికి వస్తాడు, మన క్రైస్తవులు హింస పెడుతున్నాడు కదా అని చెప్పి మనం వీడిని కించపరచకూడదు, వీడిని చంపేయకూడదు. యేసు ప్రభు ఉన్నటువంటి ఆలోచన. ఏమైనా వీడిని కనుక మార్చగలిగితే, మార్పు తేగలిగితే నా కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతాడు కనుక అతనికి నేను ఏంటో చూపించాలి అనుకున్నాడు దేవుడు. ఎవరిని గురించి? సౌలుని గురించి. అతను ఏదో దమస్కో గేటు దగ్గరకు వచ్చిన తర్వాత, దమస్కో గేటు దగ్గర దేవుడు ప్రత్యక్షమైతే కళ్ళు బాగొట్టుకుంటే, కళ్ళు బాగొట్టిన తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ కళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు నేను దేవుని చూశాను అన్నాడు. ఎవరిని చూశాడంట? నేను దేవుని చూశాను అన్నాడు. అప్పటి నుంచి సౌలు పౌలుగా మారి దేవుని కొరకు పరిచర్య చేసినాడు. అంత తాత్వికుడు, అంత జ్ఞానవంతుడు. అందుకనే పౌలు గారి యొక్క పత్రికలు మీరు చదవండి, చాలా గ్రాంధికంగా ఉంటాయి. చాలా గ్రాంధికంగా ఉంటుంది. మీరు మాట్లాడడానికి రాయడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. కొన్ని ఒత్తులు అయితే మీరు రాయలేరు, కానీ బైబిల్ గ్రంథంలో అవన్నీ కూడా రాయబడి ఇప్పుడు తినపడారు. కృపా మహదైశ్వర్యము. కృప అనేది మన జీవితంలో ఐశ్వర్యము కంటే గొప్పది. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి, త్వరగా చదవండి అమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనదాందాలు ఇచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి, బలులు ఇచ్చి, అర్పణలు ఇచ్చి మీరు రక్షింపబడలేదు. కేవలం దేవుని కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కరుణా మహదైశ్వర్యం అంటే ఇది. 7వ వచనంలో ఏముందంటే కరుణా మహదైశ్వర్యము చేత. ప్రియమైన బిడ్డలారా, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదంతో నింపబడినటువంటి జీవితం.
మామూలు ఐశ్వర్యం కాదండి, కృప ద్వారాగానే ఐశ్వర్యం. దేవుని కరుణ మహదైశ్వర్యం అంట. ప్రియమైన బిడ్డలారా, 7వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి త్వరగా. 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం అమ్మా. 15, 18 కలిసి ఉంటుందా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలను బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలన నీవు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమైశ్వర్యము, మహదైశ్వర్యము, కృపచేతని ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడంట. ఆఖరిగా 3:10 కూడా చదువుకొని మనము ప్రార్థన చేసుకుందామండి. 10వ వచనం కూడా చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం వెనక్కి వెళ్ళండి. నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సౌఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం. క్రీస్తే మనకు ఐశ్వర్యం అండి. ఈ లోకంలో తల్లిదండ్రుల ఐశ్వర్యం అనుకుంటాం, భార్య భర్తలకు భార్యకు భర్త, భర్తకు భార్య ఐశ్వర్యం అనుకుంటాం, వాళ్ళు ఉంటే నాకు చాలు అనుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువే మనకు ఐశ్వర్యము, క్రీస్తే మనకు ఐశ్వర్యము. అందుకే యోహాను రాసినటువంటి సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి వెనక్కి వెళ్ళి యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. 16 కూడా చదవండి. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరమును కృప వెంబడి కృపను పొందితిమి. ఏంటంటే కృప వెంబడి కృప పొందితిమంట. కృప వెంబడి కృప పొందడం గురించి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తానండి. కృప వెంబడి కృప. ఎవరైనా మన ఇంటికి వచ్చి అమ్మా మొద్దేయండి అమ్మా అన్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏదో ఉన్నది వేస్తారండి. వీడు అలాగెళ్ళి పక్కింటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు అనుకోండి, ఏమంటారు మీరు? మళ్ళీ వేస్తారా? మీరు వేసేది మీరు వండుకున్నదంతా వేయరు, వేసేది మీరు దానికి ఉన్నట్టు కొద్దిగా ముద్ద వేస్తారు. ఏదో వాడు కడుపు సరిపడగా మీరు వేయలేరు, కానీ 4 ఇల్లు తిరిగితే వాడి కడుపు నిండుతుంది. ఒక్కసారి వేసిన తర్వాత రెండోసారి వేయడానికి మన మనసు అసలు ఒప్పుకోదు. కానీ దేవుడు ఆయన ఇచ్చేటటువంటి కృప అంటే ఎలాగంటండి, ఇవాళ ఇస్తాడు, అదే రోజు మరలా నీకు ఇస్తాడు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అది ఆగకుండా దేవుని దగ్గర నుంచి నీకైనా ఇస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కృపగా దయచేయగలిగితే, ఆయన కృపను మీరు పొందుకోగలిగితే మీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కృప ఎలాగుంటుందో చిన్న మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏదైనా మీరు బజార్లోకి వెళ్ళి ఖరీదు చేయాలనుకున్నారు, ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్లారు. ఫ్రెండ్ని కూడా తీసుకెళ్లారు. మీరైతే జేబులో ఒక 2000 వేసుకుని వెళ్ళారు. మీ ఫ్రెండ్ కూడా వచ్చాడు. అరే బట్టలు ఖరీదు చేద్దామరా, లేకపోతే వస్తువులు కొందామరా, ఏదైనా కొందామరా అని చెప్పి తీసుకెళ్లారు. కొనడానికి తీసుకెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ కూడా వచ్చాడు. మీరు కొనడానికి వెళ్ళారు. మీ జేబులు ఎంత ఉంది? 2000 ఉన్నాయి. చెప్పండి, 2000. మా బావగారు చక్కగా చెప్తున్నారు వెనకాల వచ్చి. మీ జేబులు ఎంత ఉంది? 2000 ఉంది. మీరు ఖరీదు 10,000 చేస్తారా? మీరు ఏమ్మా ఎంతకు చేస్తారా? 2000కి ₹1 ఎక్కువైన వాడు నీకు వస్తువు ఇవ్వడం, అది ఇవ్వడన్న సంగతి పక్కన పెట్టండి. ఏమంటే ఈ వస్తువు ఎంత అన్నారు? 2200 అనుకో, వద్దులండి ఇంకోటి చూపించని అంటారు. 2000 లోపున్న వస్తువునే తీసుకుంటావు, కనీసం 2000 ఉన్న వస్తువుని నువ్వు తీసుకుంటావు. కానీ 2000 పైన వస్తువు నువ్వు కావాలని చూస్తుంటగా పక్కన నీ ఫ్రెండ్ చూసాడు. ఫ్రెండ్ చూసి ఎరా చూసా వదిలేసేవే అన్నాడు. అంటే
రేట్ ఎక్కువరా, డబ్బులు లేవురా అన్నాడు అనుకోండి, పర్లే కొనుక్కో నేను ఇస్తానులే అన్నాడు అనుకోండి, మీకేమనిపిస్తుంది? 2,000 ఏంటి, 10,000 ఏంటి, 20,000 కొనాలని ఆశపడుతుంది కదా. ఫోన్లే 3,000 రూపాయలు వస్తూ కొనేశారు. మరలా అటు ఇటు చూస్తున్నారు, ఏనా ఇంకా చూస్తున్నావు, ఇంకా కొనుక్కుంటావా అని అడిగాడు. అడిగినప్పుడు అది కూడా తీసుకుందాం అనుకున్నాను రకం, డబ్బులు లేవు కదంటే నా దగ్గర నాలుగు ఇస్తానులే కొనుక్కో అన్నాడు అనుకోండి. అంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి నీకు భరోసా ఇచ్చి నువ్వు కొనుక్కోవాలనుకున్న దానికి అతను సపోర్ట్ ఇచ్చి తీసుకో అంటే నీకెంత ఆనందం, ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పనంత ఆనందము మనిషికి ఉంటుంది. ప్రియధర్ములారా, ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి జేబులు ఎంత ఉందో తెలుసండి. నువ్వు 2,000 వేసుకొచ్చావు, ఆ పక్కన ఉన్న జేబులో ఆ వ్యక్తి ఫ్రంట్ జేబులో ఉన్న వ్యక్తికి ఎంత డబ్బులున్నా తెలిసింది. నువ్వు ఎంత కొనుక్కున్నా కానీ ఇంకా ఆయన దగ్గర మిగులుండేటటువంటి ధనము అతని జేబులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ అవసరతలు ఎంతున్నా, నీ అక్రతలు ఎంతున్నా, నీకు ఏది కావాలన్నా కానీ ఇవ్వగలిగేటటువంటి స్థితిలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన కృప వెంబడి కృపనికి ఇస్తున్నాడు. 2021 ఇచ్చాడు, 2022 ఇచ్చాడు, 2023 ఇచ్చాడు, 2024 ఇచ్చాడు. 2020 సంవత్సరంలో మనందరం కూడా వణుకుపోతూ బతికాం. 2019, 2020, 2021. 19లో స్టార్ట్ అయింది, 20లో ముదిరిపోయింది, 21లో బయటకు వస్తాను కూడా మనం భయపడి ఇంట్లోనే మనం ఉన్నాం. ఏంటది? కరోనా. పక్కోడు తుమ్మితే చాలు మనం ఆవిడ ద్వారా కూర్చుండేవాళ్ళు మనం. అటువంటి కరోనా పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు కృప వెంబడి కృప చూపించాడు. కనుకనే మనము ఆయన కృపను పొందుకుంటూ ఇక్కడ దాకా మనం జీవించుకుంటూ వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బతికా కదా సార్లే అని అక్కడ వదిలేసాడు అనుకుని దేవుడు మనల్ని ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. కృప వెంబడి కృప అంటే అది. తన స్నేహితుని జేబులో ఉన్నటువంటి ధనం ఇతనికి తెలియదు కనుక కొనడానికి ఇతని జేబులో ఉన్న ధనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, కానీ స్నేహితుడి జేబులో ఉన్న ధనాన్ని గురించి అతను ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే స్నేహితుడు చెప్పాడో ఇతను ఖరీదు చేయడానికి, ఎంతైనా చేయడానికి ఇష్టపడ్డాడు. మన దేవుడు కూడా అంతే. నీ దగ్గర ఏమి లేకపోవచ్చు, పర్లే నాకు దగ్గర ఇంతే ఉంది కదండి అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున శిష్యులను చూసి అన్నాడు, చాలా జనసమూహం వాక్యాన్ని వినడానికి వచ్చారు, రాత్రి కూడా అయిపోతుంది, ఉదయం నుంచి ఇప్పుడు దాకా 3 దినాలు వీళ్ళు ఏం తినలేదు కనుక వీళ్ళకి రొట్టెలు తీసుకొచ్చి పెట్టండి అంటే శిష్యులు ఏమన్నారు తెలుసా? దేవుని యొక్క మహాత్యం తెలుసుకోడా, తెలవక కాదు, యేసు ప్రభు యొక్క మహాత్యాన్ని తెలిసి, ఆయన యొక్క మహిమను తెలిసి, ఆయన ప్రభావాన్ని తెలిసి, ఆయన కృపను కూడా తెలిసి. ఎలా తెలుసు? నీళ్లను ద్రాక్ష రసం చేసినప్పుడు శిష్యులు చూశారు. నీళ్లను ద్రాక్ష రసం చేసినప్పుడు శిష్యులు చూశారు కదమ్మా, చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు కదా. చూసి కూడా వీళ్ళకి రొట్టెలు తీసుకొచ్చి పెట్టండి అంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టమంటావు ప్రభా? 200 ధ్యానారాలు, 100 ధ్యానారాలు పెట్టి రొట్టెలు కొనుక్కొస్తే వీళ్ళకి పెడతాం. కొడుకు రావడానికి టైం పడుతుంది, విడిచి వడ్డించే టైం పడుతుంది. ఇది అంతా జరిగి తెచ్చే పని కాదు ప్రభా, నువ్వు బాగానే కూర్చున్నావు, మమ్మల్ని మాత్రం చంపేస్తున్నావు అనుకున్నాడు. ఆంద్రేయ, పేతురు, యోహానులు. యేసు ప్రభువారు ఏమన్నారో, మీ దగ్గర ఏముందో చూడండి అంటే ఒక చిన్న పిల్లవాడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. దేవుడు ఇరిచి వడ్డించమన్నప్పుడు గంపలు వేస్తుంటే, వేసిన గంపలో తీస్తుంటే కంపెనీ మనలా నిండుతుంది. వారు తృప్తిగా తినిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలినవే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప అంటే గంపలో తీసి అందులో వేస్తున్నారు, గంప నిండుతుంది. మరలా తీసేస్తున్నారు, మరలా ఈ గంప నిండుతుంది. వారందరూ తినేసిన తర్వాత ప్రభు అన్నారు, ఒక్క ముక్క కూడా పోకుండా ముక్కలన్నీ కూడా మీరు ఎత్తండి అంటే. ఎన్ని గంపలు ఎత్తారండి? 12 గంపలు. మీకు ప్రశ్న, ఈ 12 గంపలు ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఈ 12 గంపలు ఎవరికి ఇచ్చారు అమ్మా? 12 గంపలు ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇవ్వలేదండి. శిష్యులకి ఏం పని? శిష్యులు ఏమైనా మోసుకెళ్తారేంటి? శిష్యులకి ఇవ్వలేదు 12 గంపలు. నువ్వు కొద్దిగా విత్తితే దేవుడు దానిని ఆశీర్వదిస్తాడని చెప్పాడు కదా దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన పిల్లోడికి 12 గంపలు ఇచ్చి వాటి ఇంటికి వాటిని తీసుకుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప అంత అత్యధికంగా ఉంటుంది, మహదైశ్వర్యంగా ఉంటుంది. కనుక
ఈ దినము మనము దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలండి? దేవునితో నడవడానికి, దేవునితో జీవించడానికి, దేవునితో బ్రతకడానికి మన ఇష్టపడితే మన జీవితంలో కూడా ఆ కృప మహిదైశ్వర్యాన్ని, అత్యధికమైన మహిమను, అత్యధికమైన మహాత్యాన్ని, అత్యధికమైన జ్ఞానాన్ని, అత్యధికమైన ధనాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఈ లోకపు ధనం కాదని దేవుడు ఇచ్చింది, పరలోకమందున్నటువంటి ధనాన్ని మీకు నేను ఇస్తానన్నాడు. చెప్పాడండి దేవుడు. ఏం చెప్పాడు? మీరు భూలోకంలో ధనాన్ని కూర్చుకోవద్దా, పరలోకంలో మీరు ధనమును కూర్చుకోండి అన్నాడు. పరలోకంలో ధనం ఎలా ఉంటుందో చెప్పండి, ఒక్కసారి ముగించేసుకుందాం. పరలోక ధనం ఎలా ఉంటుంది? పరలోక ధనం ఎలా ఉంటుంది? రూపాయల్లో ఉంటుందా? డాలర్లో ఉంటుందా? నాణ్యాల్లో ఉంటుందా? కాగితాల్లో ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా పరలోకపు ధనం? ఈ లోకంలో నువ్వేదైతే మంచి చేస్తావో, నువ్వు చేసేటటువంటి మంచి అంతా కూడా నీకు ధనముగా పరలోక రాజ్యములో కూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇచ్చే మహదైశ్వర్యం అదండి. సరేలే, ఇవన్నీ పక్కన పెడితే మన ఇలాగ మందిరంలో కూర్చున్నట్టు మన అందరిని తీసుకెళ్ళి ఒక హాల్లో పెడతాడా దేవుడు? పరలోకంలో ఇల్లు కడతానన్నాడు కదండి. మీ అందరి కోసం దేవుడు తనకు ఒక ఇల్లు కట్టేశాడు, నాకు కూడా ఇల్లు కట్టేశాడు. కానీ ఇల్లు ఇస్తాడా మనకి? అందరిని ఒకే ఇంట్లో పెడతాడా? అమ్మా, తలకు ఒక ఇల్లు, వస్తేరామ్ గారికి ఇల్లు, శారామ్ గారికి ఒక ఇల్లు, కూర్చొని వారందరికి తలకు ఒక ఇల్లు ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసండి? ఎవరి ఇల్లు వాళ్ళకే ఉంటుంది, ఎవరి ఆస్తి వారికే ఉంటుంది. మీరు ఇక్కడ సంపాదించుకున్న ధనం కాదండి, దేవుని సన్నిధానంలో మీరు ఏదైతే దాన ధర్మాలు చేస్తారో. అందుకే అక్కడ దేవుడు చెప్పాడు అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయములో ఏమన్నాడు తెలుసండి? నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు ఎక్కడ చేరినాయి అంటే దేవుని సన్నిధానమునకు జ్ఞాపకార్థముగా చేరి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ధర్మ కార్యములు, ప్రార్థనలు కూడా చేస్తాయండి. ప్రార్థనలు కూడా దేవుని సన్నిధి చేస్తాయి కనుక మన తస్మాత్ జాగ్రత్త 25 ఎలాగో గడిచిపోయింది. 26లో అన్న మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని కృపను పొందుకుంటూ, కృప వెంబడి కృప పొందుకుంటూ, దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ. దేవుడు ధనవంతుడండి, ఎంత అడిగినా ఆయన ఇస్తాడు. నువ్వు కోరుకుంటే చాలు, నువ్వు అడిగితే చాలు ఇచ్చేటటువంటి దేవుడు. కానీ నువ్వు అడిగే విధానం కూడా జాగ్రత్తగా నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధానంలో నువ్వు దేవుని కొరకు నువ్వు ఈ లోకంలో జీవించాలని, జీవిస్తూ ముందుకు సాగాలని దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడిన ఈ మాటలు దేవుడు దీవించి మనను అట్టి రీతిగా ఆయన కృప మహిదైశ్వర్యము చెప్పున కృప వెంబడి కృపను మనకు అందరికీ ఈ 2026 సంవత్సరం అంతా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా నీ మహదైశ్వర్యం చెప్పని ఎంతవరకు నీ బిడ్డలపైన మమ్మల్ని కాపాడారు తండ్రి. నేను నీ కృప వెంబడి కృపను మాకు దయచేసి నేను ప్రభా నూతన సంవత్సరం మేము ప్రవేశించడానికి కృప అనుకరించావు నైనా. ఈ సమయం ముందు ప్రభు నీ బిడ్డలుగా మేము జీవించడానికి, నీలో మేము జీవించడానికి, నీలో నడవడానికి నీ కృప మహిదైశ్వర్యను ప్రభా మేము కూడా పొందుకుని నేను అపోస్తలుడైన పౌలు గమనించాడు, చూశాడు తండ్రి. మేము కూడా అటు రీతిగా ప్రభా నీ కృపను మేము చూడడానికి, కృపను మేము పొందుకోవడానికి, కృపలో మేము జీవించడానికి నీ బిడ్డలుగా నీ సొత్తైన ప్రజలుగా ఈ లోకంలో ఉండడానికి కృప దయచేయమని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పైన ప్రభా మీ కృప మహిదైశ్వర్యం ఉంచమని, కృప వెంబడి కృపతో వారిని నింపి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరాకడాల్సిమైతే మరొక్కసారి ఇటు రీతిగా ప్రభా మేమందరం కలిసి నిన్ను స్తుతించిన కనపరిచే భాగ్యం మాకు దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు మరి కానుకల పాట పాడుచుండగా కానుకలను స్వీకరించి మనం గృహాలకు వెళ్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నే చరణం, శరణం నే చరణం, శరణం నే చరణం, శరణం నే చరణం.
తగినట్లు జీవించనైతే పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం